మహబూబ్ నగర్ నుంచి తెలంగాణ. నందిగామలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కాలుష్య నివారణకు కూటమి ప్రభుత్వం ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని రూపొందించిందని, ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల వద్ద చెట్లు నాటాలని మున్సిపల్ కమిషనర్ రమణబాబు తెలిపారు. రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటడంతో పాటు వాటిని ఎంతో బాధ్యతగా పెంచాలని అన్నారు. పచ్చదనం పెరిగితే రాష్ట్రం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని, కాలుష్య కోరల నుండి బయటపడవచ్చని మున్సిపల్ కమిషనర్ రమణబాబు అన్నారు. వారి ఉత్తర్వులను అనుసరించి ఈరోజు మన నందిగామ పట్టణంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఫైర్ స్టేషన్ కార్యాలయ ఆవరణలో మన గౌరవ చైర్పర్సన్ గారు, కౌన్సిలర్లు, పట్టణ టీడీపీ పార్టీ అధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధులు అందరితో కలిసి మా కార్యాలయ సిబ్బందితో కలిసి మొక్కలు నాటే కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఈరోజు ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ప్రతి ఒక్కరూ కూడా నందిగామ పట్టణంలో మొక్క నాటడానికి అవసరమైన స్థలము ఉన్నట్లయితే అందులో పర్యావరణానికి ఏ విధమైనటువంటి హాని కలిగించనటువంటి మొక్కలని నాటాలని, అందులో భాగంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి మా నామ్ పర్ పేట్ అంటే తల్లి పేరుతో మొక్క, ఆ కాన్సెప్ట్ ఎందుకు పెట్టారంటే కన్నతల్లి అంటే మనందరికీ ఎంత ప్రేమాభిమానాలు ఉంటాయో మనము నాటే మొక్క మీద కూడా అంత ప్రేమతో అంత అభిమానంతో ఆ మొక్కని కాపాడాలని, ప్రతి ఒక్కరికి ఆ బాధ్యతని గుర్తు చేయాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.